విక్రమ్ ప్రభు గారి హీరోగా నటించిన 'సిరాయ్' మూవీ రివ్యూ. ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ మూవీ యొక్క పాజిటివ్స్ అలాగే నెగెటివ్స్ గురించి చెప్పవస్తే మెయిన్ పాజిటివ్ వచ్చేసి ఈ మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అనేది పీక్‌లో ఉంది. ముఖ్యంగా అబ్దుల్ అండ్ అలాగే కళావతి వీళ్ళ క్యారెక్టర్‌లు, వాళ్ళ పెర్ఫార్మన్స్, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా ఈ మూవీలో డ్రామా అండ్ అలాగే ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్, అంతేకాకుండా డైరెక్టర్ యొక్క డైరెక్షన్, తన స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్. ఇక నెగటివ్స్ పరంగా చెప్పొస్తే స్టోరీ పాయింట్ అనేది అంత బలంగా లేదు. ముఖ్యంగా ఈ మూవీలో అబ్దుల్ తను జైలుకు వెళ్లే పాయింట్ ని తన లవర్ అయిన కళావతి సింపుల్ గా యాక్సెప్ట్ చేయడం అదంత కన్వీనియన్స్ గా లేదు. అంతేకాకుండా అబ్దుల్ అండ్ అలాగే కళావతి క్లైమాక్స్ లో వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఏమైనా సీన్స్ ఉంటే బాగుండేది. అండ్ ముఖ్యంగా ఈ మూవీలో సాంగ్స్ అనేవి ఆ మూవీలో ఉన్న ఎమోషన్ ని క్యారీ చేయలేకపోయాయి. ఇంటర్వెల్ పోర్షన్ బాగున్నప్పటికీ ఆ ఇంటర్వెల్ పోర్షన్ ని ఇంకొంచెం బెటర్ గా ప్రజెంట్ చేసుకుంటే బాగుండేది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అనేది కొంత సాగదీతగా ఉంది. ఇవే ఈ మూవీకి నెగటివ్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి 'సిరాయ్' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.